ఎవరైతే ఇప్పుడు మనం ఎంసీక్యూ సాల్వ్ చేస్తున్నాం ఒకసారి ఎంసీక్యూ చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రైమరీ ఏ ప్రైమరీ అగ్రికల్చర్ ఏ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ రిసీవ్స్ ఏ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ రిసీవ్స్ 50 రిసీవ్ అంటుండు 50,000 ఇన్ క్యాష్ ఫ్రమ్ ద మెంబర్స్ అండ్ ద సేమ్ వాజ్ రిపేడ్ ఇన్ క్యాష్ టు ఇట్స్ మెంబర్. అయితే ఇప్పుడు వీడు ఏమంటుండంటే ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీ అనేది ఓ 50,000 తీసుకుంది ఫ్రమ్ ద మెంబర్స్. ద సేమ్ వాజ్ రిపేడ్ ఇన్ క్యాష్ టు ఇట్స్ మెంబర్. ఫస్ట్ తీసుకుంది, ఆ తర్వాత రిపే చేసింది. ఇప్పుడు సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. యాజ్ పర్ సెక్షన్ ఫైనాన్స్ యాక్ట్ 2023 ప్రకారం ద లిమిట్ అనేది 2 lakhs అంటే 20,000 కి 2 lakhs ఇంక్రీజ్ అయింది. ఇఫ్ దర్ ఇస్ అ ప్రైమరీ అగ్రికల్చర్ వాడు ఏమంటుండే ఇఫ్ ద ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీ రిసీవ్స్ ద క్యాష్ అండ్ రీపేస్ టు హిస్ మెంబర్స్ అంటే 2 lakhs లిమిట్ అప్లికబుల్ అవుతుంది. 2 lakhs లిమిట్ అప్లికబుల్ అవుతుంది. అయితే 2 lakhs లిమిట్ అప్లికబుల్ అవుతుంది అని వాడు క్లియర్ గా చెప్తాడు. ఓకేనా, అదొక ఎంసీక్యూ అయిపోయింది. నెక్స్ట్, ఇంట్రెస్ట్ పేడ్ టు ద మెంబర్ అండ్ ఇంట్రెస్ట్ ఫమ్ పేడ్ ఇంట్రెస్ట్ అండ్ ఇది నో అంటే నాట్ అప్లికబుల్. ఓకేనా, నాట్ అప్లికబుల్ అంటే నాకు తెలిసి నాట్ అప్లికబుల్ కాదు, ఓన్లీ 194 అయ్యే అప్లికబుల్ అవుతుంది నాకు తెలిసి. అయితే ఇక్కడ ఏంటంటే 195 covers the TDS for any payment made to non-resident other than the ఇంట్రెస్ట్ అండ్ సాలరీ. అయితే అప్లికబుల్ 105. జనరల్ గా ఏంటంటే టీడీఎస్ కట్ అవ్వదు. ఫమ్ ఒకవేళ ఇంట్రెస్ట్ అండ్ రెమ్యునరేషన్ పే చేస్తే జనరల్ కేసు అవ్వదు, కానీ నా 195 కేసులో అవుతుంది. ఓకేనా, ఇది అవుతుంది, ఇది నాట్ అప్లికబుల్. ఓకేనా, ఇట్ నాట్ అప్లికబుల్. ఒకవేళ నో టీడీఎస్ ఆన్ ఇంట్రెస్ట్ యాజ్ ఇట్స్ ఎక్స్క్లూడెడ్ 194I అండ్ నో టీడీఎస్ ఆన్ రెమ్యునరేషన్ దర్ ఇస్ నో సెక్షన్ ఫర్ టీడీఎస్ ఆన్ రెమ్యునరేషన్. ఓకేనా, ఇది కూడా లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకో కొన్ని ఎంసీక్యూస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీక్యూస్ చూస్తే మనకి ఎంసీక్యూస్ ఇక్కడ ఒకటి వాడు ఏమంటున్నా అంటే సెక్షన్ ఇంకా కొన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తారు అర్థమైతే. వీడు ఏమంటుండంటే చారిటబుల్ ట్రస్ట్ హ్యాస్ డొనేటెడ్ కార్పస్ డొనేషన్ 2 lakhs డొనేషన్ ఇచ్చింది. కార్పస్ డొనేషన్ ఇచ్చింది అంటే నథింగ్ బట్ గివెన్ అండ్ వాలంటరీ డొనేషన్ 2 lakhs to 3 lakhs 200. అయితే అది ఎగ్జామ్షన్ ఎంత? జనరల్ గా ఎగ్జామ్షన్ ఎంత ఇస్తావు అంటే నథింగ్ బట్ కార్పస్ డొనేషన్ ఇస్ నాట్ అలౌడ్ డిడక్షన్. జనరల్ గా అయితే కార్పస్ డొనేషన్ ఇస్ నాట్ అలౌడ్ డిడక్షన్. బట్ యాజ్ పర్ సెక్షన్ యాజ్ పర్ ఫైనాన్స్ యాక్ట్ 2023 ప్రకారం వాలంటరీ డొనేషన్ ఇస్ అలౌడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 85%. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే 3 lakhs ఇంటూ 85% కొడితే 2,55,000 అనేది డొనేషన్, కార్పస్ డొనేషన్ కింద అలౌడ్ చేస్తాం. ఓకేనా, ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకెన్ ఎ లోన్ ఫ్రమ్ INC అండ్ ద లోన్ వాజ్ యూటిలైజ్డ్ ఇన్ సింగపూర్ అండ్ టీడీఎస్ విల్ బి ఆన్. ఎప్పుడు టీడీఎస్ విల్ డిడక్టెడ్ ఆన్ పేమెంటా లేకపోతే నో టీడీఎస్? ఇఫ్ ద గవర్నమెంట్ పేస్ దెన్ ఇట్ విల్ బి డీమ్డ్ టు బి అక్రైజ్ ఇన్ ఇండియా irrespective whether it's if there is a as per further it is nothing but deducted on payment basis మీద డిడక్ట్ చేస్తా అంటుండు. ఓకేనా, ఎవరైనా తీసుకొని అది నథింగ్ బట్ ఇది ఇక్కడ క్వశ్చన్ నువ్వు చదివితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ టేకెన్ లోన్ అండ్ లోన్ యూటిలైజ్ యాజ్ పర్ సెక్షన్ డీమింగ్ సెక్షన్ అనమాట. యాజ్ పర్ ఇట్ ఇస్ డీమ్డ్ టు బి అక్రైజ్ ఇన్ ఇండియా రెస్పెక్టివ్ వెదర్ ఇట్స్ యూటిలైజ్. ఓకేనా, ఇది అయిపోయింది. ఇంకో సెక్షన్ ఇది ఇంపార్టెంట్ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటున్నా అంటే మిస్టర్ ఏ పేడ్ 10 lakhs టు మిస్టర్ ఎక్స్. ఒక కాంట్రాక్ట్ ఇచ్చిండు. మిస్టర్ ఎక్స్ యాజ్ నాట్ ఫైల్డ్ రిటర్న్ ఫర్ ద లాస్ట్ ఇయర్. ఫర్దర్ టీడీఎస్ అనేది టీడీఎస్ లాస్ట్ ఇయర్ అనేది 70,000 దాటింది. అయితే ఇప్పుడు టీడీఎస్ అట్రాక్ట్ అవుతుందా లేదు? యాజ్ పర్ సెక్షన్ 206 AB ప్రకారం ఇఫ్ ద పేయర్ ఇస్ నాట్ ఫైల్డ్ ద రిటర్న్ లాస్ట్ ఇయర్, ఒకవేళ మన టీడీఎస్ కానీ మోర్ దెన్ 50,000 ఉంటే, ఈక్వల్ టు 50,000 అండ్ మోర్ దెన్ 50,000 ఉంటే నేను టీడీఎస్ ప్రైస్ ద రేట్ ఆర్ 5% విచర్ ఇస్ హైయర్, ప్రైస్ ద రేట్ ఆర్ విచర్ ఇస్ హైయర్ ప్రకారం డిడక్ట్ చేస్తాను. ఓకేనా, ఇది ఒక వన్ ఆఫ్ ద కేస్. ఇవి జనరల్ ఎంసీక్యూస్. 10 minutes 5 minutes.